నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడపకు కార్యక్రమాన్ని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి ప్రజలకు వివరించుకుంటూ ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజల దగ్గర నుంచి చాలా అద్భుతమైన స్పందన రావడం, ఏ రకంగా ఈ గడిచిన 5 సంవత్సరాలు లాభపడినారో వాళ్ళే మాకు వివరించి చెప్తుంటే నిజంగానే చాలా సంతోషంగా, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా కూడా అనిపించింది. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి మార్పులు వ్యవస్థలో తీసుకొని వచ్చినటువంటి గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను ఓర్చలేక ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలు కానీ, నిమ్మగడ్డ రమేష్ లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎలక్షన్ కమిషన్కి ఆయన వేస్తున్నటువంటి పిటిషన్లు కానీ నిజంగానే ఒక శాడిస్టుకు ప్రతిరూపంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మారడం అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆయన సైలెంట్గా వదిలేసినా కూడా ఈరోజు పెన్షన్లు అనేటివి ప్రజలకు చేరేటివి. ఆయన ఉద్దేశం ఏమిరా అంటే వాలంటీర్లను చూస్తేనే ప్రజలకు అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తాడు, కాబట్టి వాలంటీర్ వ్యవస్థ ఉండకూడదని ఆయన అంటున్నాడు. ఆయనకు తెలియని విషయం ఏమిరా అంటే ఇంట్లో నుంచి ఏ మనిషి అయినా బయటకు వస్తే అడుగడుగునా జగన్మోహన్ రెడ్డి గారే కనిపిస్తారు. రేపు ఎవరైనా ఒక వ్యక్తి ఓటు వేసేదానికి ఇంట్లో నుంచి బయటకు వస్తే పొద్దున్నే 6 గంటలకు రెడీ అయ్యి ఓటు వేద్దాంలే అని చెప్పి ఇంటి నుంచి బయటకు వస్తే ఫస్ట్ అడుగు బయట పెడితేనే ఫస్ట్ సచివాలయం కనిపిస్తుంది. సచివాలయం కనిపిస్తే గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే. ఒక 2 అడుగులు ముందుకు వేసిపోతే ఆర్బీకే సెంటర్ కనిపిస్తుంది, దాన్ని చూస్తే గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే. ఇంకొక 2 అడుగులు ముందుకేసి వెళ్తే కానీ హెల్త్ సెంటర్ కనిపిస్తుంది, దాన్ని చూస్తే గుర్తొచ్చే జగన్మోహన్ రెడ్డి గారే. ఇంకొక 2 అడుగులు ముందుకేస్తే కానీ జగనన్న కాలనీలు వస్తాయి, వాటిని చూస్తే గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే. అన్నీ దాటుకొని ఓటు వేద్దామని చెప్పి పోలింగ్ బూత్కు పోతే పోలింగ్ బూత్ ఉండేది నాడు నేడు స్కూల్లో, అంటే దాన్ని చూసినా గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే. అన్నీ దాటుకొని బూత్లోకి పోతే బూత్లో పైన ఫ్యాన్ ఉంటుంది, కింద ఫ్యాన్ గుద్దుతారు. పరిస్థితులు ఇట్లున్నప్పుడు, వ్యవస్థలో ఇన్ని మార్పులు, ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడ్డుకునేది ఏముంది? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఓటు పడకుండా అడ్డుకోవాలంటే మొత్తం ఈ సచివాలయాలకు, నాడు నేడు స్కూళ్ళకు, చివరికి ఈవీఎం బాక్సులకు కూడా ఆయన గుడ్డ కప్పుకోనరా. కాబట్టి చాలా తప్పు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారికి ఒక పేద విద్యార్థిని చదివించాలనే ఆలోచన ఎప్పుడు కూడా రాలే. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థులను చదివించాలని చెప్పి 15,000 రూపాయలు అమ్మఒడి పథకం కింద ఇచ్చినాడో, ఈరోజు ఆయన వచ్చి తల్లికి వందనం, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందిని చదివిస్తా, పొరపాటున మీరు ఎవరైనా 2 పెళ్ళిళ్ళు చేసుకుని ఉంటే 2వ భార్య పిల్లల్ని కూడా చదివిస్తా, ఇట్లాంటి అబద్ధపు మాటలన్నీ చెప్పుకుంటూ తిరగడము. పెన్షన్ 2,000 ఇచ్చేదానికి బరువు పడిన చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 3,000 పెన్షన్ ఇవ్వడమే కాకుండా ఇంకా కొత్త మేనిఫెస్టోలో డబల్ పెన్షన్ ఇట్లాంటివి ఎన్నో పెట్టాలనే ఒక ఆలోచన ఎట్లెట్లుంటుంది, దానికి బడ్జెట్ ఎంత అవుతుందని ప్రజల సంక్షేమం కోసం ఆలోచించుకుంటా ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తుంటే ఏ రోజు ఇటువంటివి చేయొచ్చు అనే ఆలోచన కూడా రాని చంద్రబాబు నాయుడు ఏదో ఈయననే కనిపెట్టినట తల్లికి వందనము, కనిపించిన మహిళకంతా 10,000 రూపాయలు, కనిపించిన ప్రతి మహిళకు బంగారం కొనిస్తా, కనిపించిన పిల్లోడినంతా నేనే దత్తత తీసుకుంటా, నీకేం రోగం రాకపోయినా వైద్యం చేయిస్తా, దారిలో పోతా ఎవరైనా కూడా ఒక నిరుద్యోగం కనిపిస్తే నీకు ఉద్యోగం నేనే ఇప్పించేస్తా, ఇటువంటి మాటలన్నీ, ఇటువంటి అబద్ధపు మాటలను నమ్మే పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు. ఎందుకంటే బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి 6 నెలలైంది, ఈ సూపర్ 6లు అని చెప్పి సంవత్సరం అయింది, అయినా దీని గురించి ప్రజల్లో ఎక్కడ కూడా చర్చ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఏం చెప్తాడా, ఏమేం వాగ్దానాలు ఇస్తాడా అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆయన చెప్తే చేస్తాడు కాబట్టి, చేయగలిగిందే చెప్తాడు కాబట్టి అటువంటి గొప్ప నాయకుడిని ఆశీర్వదించడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వాలంటీర్ల పైన చేయనటువంటి ఆరోపణనే లేదు. ఒకడేమో మహిళల డేటాను సేకరిస్తున్నారని చెప్పి ఒకటి మాట్లాడినాడు, ఇంకొకడేమో మేము వస్తేనే వాలంటీర్ వ్యవస్థను తీసేస్తామని చెప్పినాడు, వాలంటీర్ల వల్ల డేటా చౌర్యం జరుగుతుందని మాట్లాడినారు. ఇన్ని మాట్లాడిన చంద్రబాబు నాయుడు మొన్ననే ఎక్కడో మీటింగ్లో నేను అధికారంలోకి వస్తేనే వాలంటీర్ల జీతం పెంచుతా అంటున్నాడు. కాబట్టి వీళ్ళ మాటకు ఒక స్టెబిలిటీ అనేది లేదు. మొన్నటి వరకు దళితుల్ని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా అన్నాడు, నిన్న క్రిస్టియన్ల గురించి, ముస్లింల గురించి చాలా నీచంగా ఏదో మీటింగ్ పెట్టి మాట్లాడినాడు. మొన్నటి వరకు నరేంద్ర మోడీని తిట్టినాడు, ఈరోజు నరేంద్ర మోడీని పొగుడుతున్నాడు. పవన్ కళ్యాణ్ని తిట్టినాడు, పవన్ కళ్యాణ్ని పొగుడుతున్నాడు. మొత్తం మీద నేను చెప్పాల్సిన మాట ఏమరా అంటే రాష్ట్రంలోనే కాదు, ప్రతి నియోజకవర్గంలో కూడా డబ్బులు ఉండే వాళ్ళందరూ ఒక పక్కకు చేరుకుంటారు, పేదవాళ్ళందరూ ఒక పక్కకు చేరుకుంటారు. అది రాష్ట్రం మొత్తంలోనే కాదు, రాష్ట్రంలో ఏ రకంగా అయితే అన్ని పార్టీలు, వ్యాపారస్తులు, పెద్ద బడా వ్యాపారస్తులు అందరూ ఒక తాటికి చేరుకున్నారో
మన నియోజకవర్గంలో కూడా పేదవాళ్ళందరూ దళితులు, బీసీలు, మైనారిటీలు అందరూ కూడా ఒక పక్కన, ఎస్సీలు అందరూ కూడా ఒక పక్కన ఉంటే డబ్బులు ఉండేటోళ్ళు, పేరు మోసిన వ్యాపారస్తులు, వేల కోట్ల ఆస్తులు సంపాదించుకునే వాళ్ళందరూ కూడా ఒక పక్కన ఉంటారు. ఇది ఒక నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనే ఇదే ఉంటుంది. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏమరా అంటే పేదవాళ్ళు 80%, 90% ఉంటే గాన ఇటువంటి లాబియింగ్లు, పైరవీలు చేసి డబ్బులు పెట్టి సీట్లు కొనుక్కునే వాళ్ళందరూ 10% ఉంటారు. కాబట్టి 90% మా తరఫున ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కూడా భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉండాలని చెప్పి కూడా మరొకసారి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఆయన బస్సు యాత్ర చేస్తుంటే కూడా స్వచ్ఛందంగా ప్రజలు ప్రతి గ్రామంలో కూడా ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారంటే ప్రజలకు ఎంత మేలు జరిగిందనే దానికి అదే ఒక ఇండికేషన్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.